ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రేమ ఎటువంటిదే అనేది ఈ లోకానికి ఆయన చాటి చెప్పాడండి. ఎన్నో ప్రేమలున్నా క్రీస్తు ప్రేమ చాలా దివ్యమైనదండి, ఎంతో ఉన్నతమైనది. మరి ఆ ప్రేమ అనేక పాపములను కప్పును అంటే క్షమించును అని దాని యొక్క అర్థమండి. ప్రియమైన వారలారా, ఎవరైతే క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన మాట విని ఆయన కుమారులుగా బ్రతకాలి, ఆయన యొక్క బిడ్డలుగా జీవించాలి అని ఎవరైతే సిద్ధపడి ఆయన దగ్గరకు వస్తారో అటువంటి వారందరి యొక్క పాపములన్నిటిని కూడా ఆయన క్షమిస్తాడండి. క్షమించి వారిని నీతిమంతులుగా చేయగలిగిన అధికారము క్రీస్తు ప్రభు వారి ఎదుట ఉన్నదండి. అందుకనే ఆయన ప్రేమ చాలా ఉన్నతమైనదని. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట సెలవిస్తున్నారు. మరి నేను ఎలాగైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నానో అలాగే ఒకరి ఎడల ఒకరు కూడా ప్రియమైన వాళ్ళరా ఒక మిక్కటమైన అంటే గాఢమైన ప్రేమ కలిగి ఉండండి అన్నట్లుగా. ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఇక్కడ భక్తుడైన పేతురు తెలియజేస్తున్నాడు. ఏంటి ఒకరి పట్ల ఒకళ్ళు ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలంటే సహోదర ప్రేమను కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, సోదర ప్రేమను మనము కలిగి ఉండాలి. కావున అటువంటి ప్రేమలో ఎప్పుడూ కూడా వెనకబడే వారిగా ఉండకూడదు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే మనల్ని ప్రేమిస్తున్నారో అటువలే ఒకరి పట్ల ఒకళ్ళు ప్రేమ కలిగి ఉండాలి. కావున ఆయన ప్రేమ మనల్ని క్షమించును, ఆయన ప్రేమ రక్షించును. అంతేకాకుండా యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ప్రతి పాపము నుండి కూడా విమోచించును. అంతేకాదు, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమైన వల్లరా ఆ నిత్య రాజ్యమునకు చేర్చును. కావున ఆయన ప్రేమ కలిగి జీవించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకునేవారిగా ఉండాలండి. ఆయన ప్రేమని ఎందుకనంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన ప్రేమలో మనము లోతుగా పాతుకుని ఇంకా ఆయనలో ప్రియమైన వాళ్ళరా బలంగా కొనసాగే వారిగా ఉండాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.